హాయ్, అందరు బాగున్నారా? ఈరోజు దోసకాయ మటన్ కర్రీ చేసుకుందాం. 50 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కొన్ని వాటర్ వేసి 5 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. దానిలోకి 4 కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి ఫైన్ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. నేను మీడియం సైజు 2 దోసకాయలు తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసేసి దానిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. అవి మంచిగా వేగేటప్పుడు పసుపు వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ దోసకాయ ముక్కలన్నీ వేసేసాను. వీటిని బాగా కలిపి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి ఉడికిద్దామండి. ఉప్పు కొంచెమే వేసేయండి, ఎందుకంటే మనం మటన్లో కూడా ఇందాక వేసాం కాబట్టి. మూత తీసి చూద్దామండి, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలోకి రెడీ చేసుకున్న కొబ్బరి మసాలా, టొమాటో, మటన్, కారం వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేయాలండి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేయాలి. కొంచెం సేపు ఉంచేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయాలి. అంతే, సింపుల్, ఈజీ మటన్ దోసకాయ కర్రీ. సూపర్ యమ్మీ టేస్టీ ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.